Bonjour mes amis, ¿cómo ça va? Bienvenido dans la nouvelle vidéo. Aujourd'hui nous allons au Québec. వీడేంద్ర ఫ్రెంచ్లో షో కొడుతున్నారు అనుకుంటారా. j'habite à Montréal mes amis. parler français obligatoire ici. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మేము క్యూబెక్ సిటీ పోతున్నాం. ఈరోజు కూడా జేసీ వాళ్ళే తీసుకెళ్తున్నారు. మన స్కూల్ బస్సులో పట్టబోయారు. ఇది ఒక 3 గంటలు అట్లా ఉంటుంది. ఆ బస్సు అంటే కష్టమే, చూడాలి ఏం పెట్టారు. అబ్బా సాయిరామ్, సూపర్ లగ్జరీ బస్సులు పెట్టినారు. With you for the journey. How is the university life going? So far so good. ఇప్పుడే చిన్న బ్రేక్ తీసుకున్నాం. మెక్డీలో కోక్ ఫ్రీ, బర్గర్ కూపన్స్ ఇచ్చారు. ట్రిప్ అలా సాగుతుంది. ఇక్కడ నుంచి ఇంకొక 1 hour 40 minutes అంట మౌంట్ మెరిన్సీ ఫాల్స్. అక్కడ కలుద్దాం. బాయ్. ఇప్పుడే ఐస్ సర్కిల్కి వచ్చినాము. ఇక్కడ 3 buildings ఉంటాయంట. ఒకటి హోటల్, ఒకటి ఎంటర్టైన్మెంట్ స్పాట్ అన్నట్టు, ఇంకొకటి క్యాజిల్ అంట. చూద్దాం. ఇక్కడ 3 ఎంట్రన్సెస్ ఉన్నాయి. మాకు ఏదేదో తెలీదు. ఫస్ట్ దీంట్లో పోదాం. ఇప్పుడు సెకండ్ దాంట్లో పోతున్నాం. ఫస్ట్ది దాని ఏమంటారో సీరియస్ నాకు తెలియదు. కొంచెం ఐస్తో కొంచెం స్కల్ప్చర్స్ చేసారు. స్టెప్స్ కూడా ఇస్తూనే వేసారు. గ్రిప్ కోసం మెటల్ వేసారు ఏదో. తెలిసి ఇది హోటల్ అనుకుంటా. డైనింగ్ టేబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఐస్. ఓ నో ఎంట్రీ. ఓకే, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ సెక్షన్కి వచ్చాము. ఐస్ గ్లాస్లో జ్యూస్ ఇస్తున్నారు. ఒక జ్యూస్ తీసుకున్నాం, రాస్బెర్రీ జ్యూస్. ఐస్ గ్లాస్లో ఇచ్చారు. మస్తు కూల్ ఉంది. Cheers mates. Cheers guys. ఇవే బెడ్స్. మొత్తం ఐస్తో వేసినారు. నైట్ మాత్రం కొంచెంసేపటికి చలి పెడుతుంది. చూడండి, చలి ఆపుకోవడానికి, మంట వేసుకోవడానికి కూడా ఉంది. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క థీమ్లో ఉంది. ఇక్కడ ఏదో డెవిల్ ఉన్నట్టుంది చూడండి. కొంచెం రిచ్గా ఉంది. నాకు ఒకటి అర్థం కాలేదు. ఇంత మంచులో చేతిలో ఫోన్ పట్టుకోవడానికి మండుతున్నాయి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎందుకంటారు? ఎక్కడ ఒక చెక్క ముక్క కూడా లేదు. మేబీ ఎలక్ట్రికల్ వల్ల, ఐ డోంట్ నో. ఈడేమంటుకుంటే ఎలక్ట్రికల్ వల్ల అవే పోతాయేమో. రూమ్లో మొత్తం ఈ ఐస్ హోటల్ ఎలా బిల్డ్ చేశారు, ఐస్ క్యాసిల్స్ని అంతా చూపిస్తున్నారు. అదే కొన్ని రివర్స్లో నుంచి ఐస్ తీసుకొని వస్తారు, మెజర్మెంట్ తీసుకొని కట్ చేయడానికి. వీళ్ళు ఇది మ్యాన్ మేడ్ ఐస్. ఇలా ఒక ఫ్రేమ్ వేసి, ఇదండి ఇప్పుడు మనం నడుచుకుంటూ వచ్చాం కదా, ఇలా ఒక ఫ్రేమ్ వేసి దాని చుట్టూ ఇవి అమర్చి, ఇది స్నో, సో స్నో కోటింగ్ వేస్తారు అన్నట్టు. సో ఇలా మామూలు మన ఊళ్ళో టెంట్స్ వేస్తారు కదా, టెంట్స్ లాగా వేసి. పగలు రాత్రి ఇది స్నో కోటింగ్ అని చెప్పా కదా. ఈ స్నో జనరేషన్ మెషిన్స్ అనుకుంటా, ఐ డోంట్ నో, బట్ టూ లైట్ కంపెనీ.
ఆల్ ఐస్ ఈస్ ఎడిబుల్ అండ్ ప్యూరిఫైడ్ వెరీ ఎఫిషియెంట్ ఫిల్టరింగ్ ప్రాసెస్. ఇవన్నీ మెషిన్స్. ఇక అది ఐస్ బ్లాక్, ఒక్కొక్క ఐస్ బ్లాక్ 150 kg ఉంటుందంట. అవన్నీ మెషిన్స్ కట్ చేయడానికి. షవెల్స్ ఇక్కడ రాసిర్రు ఇది ఎట్లా కట్టారు అన్నది. సో నవంబర్ కానీ అర్లీ డిసెంబర్ కానీ స్టార్ట్ చేస్తారంట కట్టడం. అది మొత్తం ఫ్రేమ్ వర్క్స్కి కింద గోళ్ళు ఉంటాయంట. అయిపోతానే మొత్తం అంతా మెల్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారంట. ఇక్కడ రాసిర్రు ఇది మొత్తం 6 వల్ల కట్టేస్తారంట రాత్రి పగలు చేసి. తర్వాత దాన్ని జస్ట్ కూల్చేయడానికి 5 గంటల్లో కూల్చేస్తారంట. యాంగ్రీ బర్డ్స్ ఉన్నాయి. అంతా అయిపోయింది. మూడు ఉన్నాయి, ఒకటి క్యాజువల్ ఒకటి చర్చ్ ఏదో అని. సో ఇది మొత్తం ఐస్తోనే చేస్తారు. కొంచెం న్యాచురల్ ఐస్, కొంచెం మ్యాన్మేడ్ ఐస్. సో మ్యాన్మేడ్ ఐస్ని కాంపోజిట్ ఐస్ అంటారు. ఇది అంత ఈజీగా కరగదు. సో 10 degrees వచ్చేంత వరకు కరగదంట. సో ఇప్పుడు -2 ఎంతో ఉంది, ఇప్పుడు -7 ఉంది. సో ఇప్పుడేం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది ఏప్రిల్ వరకు ఇలానే ఉంటుందంట. ఇప్పుడు వరల్డ్లో ఓన్లీ 2 స్నో క్యాజిల్సే ఉంటాయి. ఒకటి స్వీడన్లో, ఒకటి క్యూబెక్లో. బాగానే ఉంది. సో వాళ్ళు ఐస్ని మొత్తం ఇట్లా మొత్తం చెక్కినారు స్కల్చర్స్ లాగా. ఇంకా పర్లేదు, 1 time ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఇందాక బెడ్స్ ఇస్తాం కదా, బెడ్స్, హోటల్ ఇవన్నీ. నైట్ మనుషులు ఉంటారు ఇక్కడ. 5 ఓపెన్ చేస్తారంట. ఇది విజిట్ చేయడానికి 5 క్లోజ్ చేస్తారు. తర్వాత 5 నుంచి ఒకవేళ ఇక్కడ హోటల్ రూమ్ బుక్ చేసుకుంటే ఇక్కడ వాల్కాటియర్ హోటల్ అని ఉంది కదా, వాల్కాటియర్ హోటల్లో కూడా మీకు ఒక రూమ్ వస్తుంది. నైట్ ఇక్కడ పడుకున్నప్పుడు ఆబ్వియస్లీ చలి పెడుతుంది. చలి పెడితే లేచిపోయి ఆడ పడుకోవచ్చు. ఒక నైట్కి $450 అంట. అంటే ఆల్మోస్ట్ ఒక 35,000 వరకు ఉంటుంది అంతే. నెక్స్ట్ మేము మౌంట్ వాటర్ ఫాల్స్ పోతాము, అక్కడ కలుద్దాం. బాయ్. ఇప్పుడే మౌంట్ ఫాల్స్కి వచ్చాము. ఇదే ఫాల్స్. ఇది మా ప్రొవిన్స్లో, క్యూబెక్ ప్రొవిన్స్లోనే టాలెస్ట్ ఫాల్స్ అంట. 83 meters. మమ్మల్ని దగ్గర పోనీయలేదు. అక్కడ మనుషులు పోతున్నారు కానీ మా గైడ్ని అడిగితే అది ట్రెక్ లేక అదే ఐస్ క్లైంబింగ్ వాళ్ళు ఒక్కటే అన్నారు. కానీ చూస్తాం, మేము పోవడానికి ట్రై చేస్తున్నాం. వాటర్ పడుతున్నాయి కానీ మోస్ట్లీ ఐస్, ఇదంతా ఐస్. మామూలుగా సమ్మర్లో వస్తే ఆ నీళ్ళు మొత్తం ఇక్కడ పారుతాయి అనుకుంటా. ఇంకా ఆడ పైన బ్రిడ్జ్ ఉంది చూడండి. ఈ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ పై నుంచి నడుచుకుంటూ వెళ్ళచ్చు. కానీ ఏదో కన్స్ట్రక్షన్ ఉందన్నారు. ఇంకా కొంతమంది ఇది ఏమంటారు కేబుల్ కార్లో పోతున్నారు. వేస్ట్ అది, అరవ బొక్క, $20 అంట. ఇప్పుడే లంచ్కి ఇక్కడ క్యూబెక్లో పుటీన్ ఫేమస్. సో పుటీన్ తినడానికి వచ్చాము. ఇది చికెన్ పుటీన్. సో వీడు సాటర్డే వెజ్ తింటున్నాడు. నేను కూడా సాటర్డే వెజ్ తినాలి కానీ పొద్దున్న తప్పు చేసినా తినేస్తున్నా. చికెన్ తిని చెప్తాను ఎలా ఉందో.
ఇప్పుడే తిన్నాము. ఓకే, చికెన్ పుడ్డింగ్ చికెన్ సాస్లో చికెన్ టేస్ట్ బాగా తెలుస్తుంది. ఎందుకంటే మాంట్రియాల్లో ఇంత ప్యూర్ చికెన్ పుడ్డింగ్ దొరకదు, బీఫ్ సాస్ కలుపుతారు కొంచెం. అంటే పుడ్డింగ్ సాసే బీఫ్తో చేస్తారులేండి. చికెన్ బర్గర్ తిన్నాం, చాలా బాగుంది. ఇప్పుడు మీరు కెనడా ఫ్లాగ్ పైన మ్యాపిల్ లీఫ్ చూసింటారు కదా. సో ఆ మ్యాపిల్ లీఫ్ ట్రీ ఉంటుంది కదా, ఆ ట్రీకి మనం రబ్బర్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అట్లా ఈ మ్యాపిల్ సిరప్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దాన్ని హీట్ చేసి ఐస్తో కొంచెం క్యాండీ లాగా చేశారు. అది టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడే తీసుకొని వచ్చాను, ఐస్ క్రీమ్లా ఉంది. బాగానే ఉంది. నేను మ్యాపిల్ సిరప్ తిన్నా, లైక్ మ్యాపిల్ సిరప్ నేను బ్రెడ్తో పాటు తింటుంటే సేమ్ అదే టేస్ట్. ఏమంటే జస్ట్ హీట్ చేసి గడ్డ కట్టించారు అంతే. ఇప్పుడు ఈ తోకబన్ స్లైడ్ చేద్దామని వచ్చాము. ఇది ఎగ్జాక్ట్ షటు ఫ్రంట్ ముందే ఉంటుంది. సో మేము లైన్లో నిలబడినాము. ఆ లైన్ కొంచెం బాగానే ఉంది, బట్ కదులుతుంది. సో లైక్ ఒకరికి $5, ఒక స్లైడ్లో అప్ టు 4 మెంబర్స్ రావచ్చు. సో మేము 4 వద్దామని అనుకుంటున్నాం, ఎందుకంటే 4 వస్తే గోల్ చేయొచ్చు, కొంచెం ఫన్ ఉంటుంది. రాజా గంభీర వచ్చేసాం. ఓకే గైస్, ఇప్పుడే తోకబన్ స్లైడ్ కూడా 2 సార్లు వెళ్ళాము. మంచిగానే ఉంది. కొంచెంసేపు ఫాస్ట్ రావడం, అడ్రిలిన్ కొంచెం బాగుంది. ఈ ట్రిప్కి ఇంతే. మాకు ఈ ట్రిప్ మొత్తం $40 పడ్డది, విచ్ ఇంక్లూడ్స్ ఐస్ హోటల్ ఎంట్రీ టికెట్. అది బయట కొనుక్కుంటే మాకు $30 పడుతుందేమో, బట్ ట్రాన్స్పోర్ట్ $40 అంటే ఇట్స్ వెరీ చీప్. ఇంకా ఇది మేము ఉన్నది క్యూబెక్ సిటీ. సో క్యూబెక్ సిటీ గురించి తెలియాలంటే ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ కెనడా. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ కెనడా. ఇది అరౌండ్ 1608లో ఆయన సర్ చాంప్లైన్ అని, శామ్యూల్ చాంప్లైన్ ఈ సెయింట్ లారెన్స్ రివర్లో ఇట్లా వస్తూ ఉండి ఇక్కడ ఇది ఒక ఐలాండ్ లాగా. సో దీనిపైన ఏదో మెరుస్తుంటే ఇక్కడ డైమండ్స్ ఉన్నాయని వచ్చి ఇక్కడ ఈ సిటీని స్థాపించిండు. సో ఆయన ఫ్రెంచ్ ఆయన. సో ఇది ఇక్కడ క్యూబెక్ మొత్తం ఓన్లీ ఫ్రెంచ్ మాట్లాడతారు. తర్వాత ఈ హోటల్ ఉంది కదా, ఇది లా షాటో ఫ్రాంట్నాక్ అంటారు. సో అంటే ఇంగ్లీష్లో క్యాజువల్ ఫ్రాంట్నాక్ అని, కానీ ఇది ఎప్పుడు క్యాజువల్ కాదు. సో ఇది హోటలే. ఒకప్పుడు 300 years బ్యాక్ యాక్చువల్ ఫ్రెంచ్ లైక్ ఇక్కడ రూల్ చేస్తారు కదా, వాళ్ళ క్యాజువల్ ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోతే వాళ్ళు గుర్తుగా ఈ హోటల్ని కట్టినారు. సో డమ్మీ క్యాజువల్ లాగా. సో ఇది చాలా కాస్ట్లీ. ఇది వరల్డ్లోనే మోస్ట్ ఎక్కువ ఫొటోస్ క్యాప్చర్ చేసిన హోటల్. సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఇది $400 పర్ నైట్. అదే సమ్మర్లో అయితే $800 కూడా ఉంటుంది, ఎందుకంటే పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు. లైక్ క్వీన్ ఎలిజబెత్ కూడా వస్తుందని అంటారు.
ఇంకా మీరు ఈ సెయింట్ లారెన్స్ రివర్ చూస్తే ఇది గడ్డ కట్టింది. సో ఇది గడ్డ కట్టిందంటే ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అన్నట్టు. ఇది థర్డ్ లార్జెస్ట్ రివర్ ఇన్ నార్త్ అమెరికా. ఇది డైరెక్ట్ అట్లాంటిక్ ఓషన్లో పోయి కలుస్తుంది. నాకు తెలిసి ఒక 300 కిలోమీటర్ల సంథింగ్, ఐ డోంట్ నో, బట్ ఉంటుంది. తర్వాత మాకు క్యూబెక్కి క్యాపిటల్ ఇది క్యూబెక్ సిటీ. దీన్ని ఇలా క్యాపిటల్ నేషియల్ అని అంటారు. అంటే వీళ్ళు ఫ్రెంచ్, అంటే ఇప్పుడు ఒక భాష మాట్లాడితే వీళ్ళకి ఒక దేశం ఉన్నట్టు. సో ఆ దేశానికి క్యాపిటల్ క్యూబెక్ సిటీ కాబట్టి ఇలా ద నేషనల్ క్యాపిటల్ అంటారు. ఈ వీడియోకి ఇంతే. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.